హాయ్ మేడం. హలో అండి. మేడం మమ్మీ మేకఓవర్ అంటే ఏంటి మేడం అసలు? హ్మ్. అంటే తల నుంచి కాలు వరకు మనం మొత్తం మేకఓవర్ మార్చుకోవచ్చంటారా? హ్మ్. దేవుడిచ్చిన అందానికి కొంచెం మెరుగులు దిద్ది హ్మ్. మార్చుకోవచ్చంటారా? హ్మ్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు దేవుడిచ్చిన అందం అంటే ఒట్టి బ్యూటీ మాత్రమే కాదండి. హ్మ్. అది దాన్ని పక్కన పెడితే ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకే. సో మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్‌గా అనిపిచ్చింది, మనకు బాడీలో ఏదో ఒక లోపం ఉన్నట్టు అనిపిస్తే తరచుగా దాని గురించి ఆలోచించి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గించుకొని ఉండడం వల్ల మనము డే టు డే యాక్టివిటీస్‌లో కూడా దానివల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అవును. సో కాస్మెటిక్ సర్జన్స్ హెల్ప్ ద్వారా మనం చిన్న చిన్న సటిల్ చేంజెస్ చేసుకోగలిగితే బాడీలో, ఆ చేంజెస్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. సో దానివల్ల మీరు ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ డైలీ యాక్టివిటీస్, ఇంకా ఆఫీస్‌లో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఇవ్వగలుగుతున్నారు. ప్రెజెంటేషన్స్ ఇంకా కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతున్నారు. సపోజ్ మీరు మోడలింగ్ గాని ఏమైనా చేస్తున్న దానివల్ల మీకు ఇంకా ప్రొఫెషనల్లీ ఇంకా హెల్ప్ అవుతుంది. ఆర్ మీరు ఫిజికల్ ట్రైనీ అవ్వచ్చు. దానివల్ల చేసే అంటే ఇప్పుడు ఎక్కువగా బరువుండి, ఆ బరువు తగ్గించిన సర్జరీస్ చేయడం వల్ల మీరు ఫిజికల్ ట్రైనింగ్ గానివ్వండి, ఎలాంటి మీ ప్రొఫెషన్‌లో అది హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఇలాంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు చేసుకోవడంలో తప్పు లేదన్నది మా ఉద్దేశం. ఓకే. హ్మ్. అంటే ఏ విధంగా ఉంటది ట్రీట్‌మెంట్ మొత్తం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామీ మేకోవర్ హ్మ్. తీసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అదొక అవును. అద్భుతమైన అనుభూతి ప్రతి స్త్రీకి. సో, కానీ ప్రెగ్నెన్సీ వల్ల చాలా హార్మోన్స్ వల్ల కానివ్వండి, డెలివరీస్ వల్ల కానివ్వండి, బాడీలో మల్టిపుల్ చేంజెస్ వస్తాయి. బ్రెస్ట్‌లో కానివ్వండి, స్టమక్ దగ్గర కానివ్వండి, జెనైటల్ ఆర్గన్స్ అంటే వజైనల్ దగ్గర కానివ్వండి, నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల. సో, ఇలా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్‌కి రావాలి అనుకుంటే ఒక 2, 3 డెలివరీస్ తర్వాత స్కిన్ అనేది రిట్రాక్ట్ అవ్వదు. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బ్రెస్ట్ ఎక్కువగా సాగ్ అయిపోయి, హెవీగా అయిపోయి సాగ్ అవ్వడము, అండ్ మల్టిపుల్ డెలివరీస్ వల్ల పొట్ట అనేది బాగా సాగీగా స్కిన్ అవ్వడము, అండ్ నార్మల్ డెలివరీస్ వల్ల వెజైనా లూజ్ అవ్వడము, ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్నే మళ్ళీ మనము మీ ఓన్ టిష్యూస్ ద్వారా మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే. బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం అన్నమాట. సో దానివల్ల మీకు కొంచెం యూత్ఫుల్ అపియరెన్స్ వస్తుంది. అండ్ టమ్మీ టక్ ఎక్సెస్ గా వచ్చే ఈ స్కిన్ కట్ చేసి మళ్ళీ మనము దాన్ని స్కార్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అది ఎక్సెస్ స్కిన్ అంతా ఏదైతే ఎక్కువగా ఉందో అది తీసేయడం వల్ల మీకు కాంటూర్ అనేది బాగా ఉంటుంది. అండ్ వజైనాని కూడా మళ్ళీ మనం వజైనోప్లాస్టీ ద్వారా లూజ్ గా ఉండే వజైనాని టైట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. దాని ద్వారా మీకు మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్ లోకి వెళ్తారు అండ్ మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అవును. చాలా మంది మెటర్నిటీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలన్నా, వాళ్ళ ప్రొఫెషన్స్ కంటిన్యూ చేయాలన్నా ఈ మామీ మేకోవర్ సర్జరీ ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. హెల్త్ పరంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగుంటాయి. ఓకే. హ్మ్. అలానే కొనసాగించాలంటారా? లేకుంటే వన్ టైమ్ చేసుకుంటే సరిపోతుంది? సరిపోతుందండి. ఓకే. ఒకసారి సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. బ్రెస్ట్ కానివ్వండి, స్టమక్‌కి, బాడీ కాంటూరింగ్ సర్జరీస్ ఏవైనా సరే ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. లైఫ్ టైమ్ రిజల్ట్స్ ఉంటాయి దానికి. ఓకే. అంటే ఫేస్‌కి సంబంధించి కూడా మనం చేసుకోవచ్చా మేడం? డెఫినెట్‌లీ. ఇప్పుడు హెడ్ టు టో ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ కింద మీరు హ్మ్. ఏదైనా చేసుకోవచ్చు. మార్పు చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని. ఉదాహరణకి మనకు చాలా మంది బట్టతలతో ఉంటారు. సో అవును. వాళ్ళకి వాళ్ళ హెయిర్‌నే తీసి మళ్ళీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వెనక నుంచి తీసి ముందు పెడతాం అన్నమాట. ఓకే. సో వాళ్ళ హెయిర్‌నే పెడతాం. నేచురలే ఇదేమి ప్లాస్టిక్ సర్జరీ అనంగానే అవును. ఏదో ప్లాస్టిక్ పెడతారు అన్నది అదో పెద్ద అపోహ. సో మీ ఓన్ బాడీ టిష్యూస్‌ని మనం మౌల్డ్ చేసి పెడుతున్నాం అన్నమాట. మీకు ఎలా సూట్ అవుతుంది, మీ ఫేస్‌కి ఎలా సూట్ అవుతుంది, మీ బాడీకి ఎలా సూట్ అవుతుంది, మీ హైట్‌కి, వెయిట్‌కి తగ్గట్టుగా ఎలా సూట్ అవుతుంది అన్నది మౌల్డ్ చేసి చేస్తాం అంతే. ఓకే. సో కళ్ళకి సంబంధించిన క్యారీ బ్యాగ్స్‌కి సంబంధించిన సర్జరీ కానివ్వండి, ముక్కుకి సంబంధించిన సర్జరీ బాగా లావుగా ఉన్న షార్ప్‌గా చేయడము, హ్మ్. అండ్ అలాగే లిప్స్‌కి సంబంధించిన, దవడకి సంబంధించిన అన్ని సర్జరీస్ చేయొచ్చు. ఫేస్‌లో గానివ్వండి, బాడీలో ఎక్కడైనా చేయొచ్చు. మేడం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సంబంధించి మీరు చేసి చెప్తున్నారు. హ్మ్. మరి మీరు ప్లాస్టిక్ సర్జన్‌గా చెప్తున్నారు. హ్మ్. అయితే చాలా మంది అంటే సెంటర్స్ ఓపెన్ అయ్యాయి హ్మ్. వస్తూ ఉన్నారు. మేము చేస్తాం అని చెప్పేసి. హ్మ్. అసలు మీరు ఎవరికి సజెషన్ చేస్తారు? ఎవరు చేయాలంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏదన్నా ఉందనుకోండి, గుండె జబ్బు ఏదన్నా ఉంది. మీరు ఒక పళ్ళ డాక్టర్ దగ్గరికెళ్తారా? లేకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికెళ్తారా? హార్ట్ డాక్టర్ హార్ట్ దగ్గరికే డాక్టర్ దగ్గరికే అవును. వెళ్తారు గదా! సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సింది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్స్ అండి. దీనికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ట్రైనింగ్ స్పెసిఫిక్‌గా ఉంటది. అందరూ చేయాలని లేదనమాట. ఈ 2 బ్రాంచెస్ తప్ప వేరే బ్రాంచ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ని టచ్ చేయడానికి కూడా లేదు. ఓకే. 100% కాంప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు మేము చూస్తున్నాం చాలా మంది సెంటర్స్ తక్కువ కాస్ట్‌కి అక్కడ అసలు ఎక్విప్‌మెంట్ సరిగ్గా లేకుండా అన్‌స్టెరైల్ కండిషన్స్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేస్తూ ఉన్నారు తరచుగా.
మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ అయినా వాళ్ళందరూ వచ్చేది ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి. అవును. ఓకే, సో అనవసరంగా కక్కుర్తిగా తక్కువ కాస్ట్ కి చేయించుకుంటారా, లేదా మీరు లైఫ్ రిస్క్ తీసుకోకుండా మీరు స్టెరైల్ గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకుంటారా అనేది మీ చేతిలో డెసిషన్స్. Okay. ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అక్కడికి కొంతమంది వెళ్తున్నారు. అక్కడ అలాంటి ప్లేసెస్ లో చెయ్యకూడని ప్లేసెస్ లో చేయకూడని మనుషులతో చేయించుకుంటున్నారు అంటే అది కేవలం మీరు ఆ ట్రాప్ లో పడుతున్నారు, వాళ్ళు Okay. చేసే ట్రాప్స్ లో పడుతున్నారు. సో ప్రాపర్ గా మీరు ఒక దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం కన్సల్టేషన్ వెళ్తున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, అక్కడ ఉండే ఎక్విప్మెంట్ ఏంటి, అది అక్కడ అసలు సేఫ్ ప్లేస్ అయినా, వాళ్ళు ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్సా కాదా, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. బికాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మీరు బై మిస్టేక్ గా తప్పు లోకల్ అనస్థీషియాలో చేస్తారు బేసికలీ. అది లోకల్ అనస్థీషియా తప్పుగా ఇచ్చిన, మీరు చేయకూడని వాళ్ళకి సరిగ్గా టెస్ట్ చేయకుండా, ఇవాల్యుయేషన్ సరిగ్గా చేయకుండా, మీకు వచ్చి రాని పద్ధతుల ద్వారా జస్ట్ కొంతమంది, చాలా మంది అసలు డాక్టర్స్ కూడా కాదు వాళ్ళు, Yes. అలాంటి వాళ్ళు చేస్తే డెత్ రేట్స్ కూడా చూసాం. ఓకే. మీరు న్యూస్ పేపర్ లో కూడా చదివారు అవన్నీ. అవును. సో ఇలాంటి మరీ ఒక ఇట్స్ ఎలెక్టివ్ ప్రొసీజర్. అంటే కాంప్లికేషన్స్ రావడం అంటే ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాకు కొంత డెత్ చూసాం డెఫినెట్ గా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద రేట్ జరిగితే వాళ్ళ డాక్టర్స్ కూడా కాదు కనీసం. సో అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అన్నది మన పబ్లిక్ ని వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే కాదు, ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ కానివ్వండి, లేకపోతే ఎలాంటి సర్జరీ అయినా సరే మీరు వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ చేయించుకుంటున్నారు అన్న దాని మీద మీరు కొంచెం రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా. డాక్టర్స్ ట్రైన్డా కాదా, వాళ్ళు బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్సా కాదా అన్నది ప్రాపర్ డిగ్రీస్ ఉన్నాయా లేదా, ఫేక్ డాక్టర్సా, ఈ మధ్య చాలా వింటూ ఉన్నాం ఈ ఫేక్ డాక్టర్స్ గురించి, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకొని. బికాస్ ఇది బిజినెస్ లాగా చూడకూడదు. ఇప్పుడు వేరే ఎలాంటిదైనా సరే మీరు బిజినెస్ చేయొచ్చు, ఒక మనిషి ప్రాణంతో ఆడుకోకూడదు. సో దాని మీద బిజినెస్ జరగడానికి వీల్లేదు, అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు మీరు. అలా మీ లైఫ్ రిస్క్ మీరు పెట్టుకోకూడదు అంటే డెఫినెట్ గా మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేయండి డాక్టర్స్ గురించి. మీరు ఎవరి దగ్గర మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ డాక్టర్సా ఫేక్ డాక్టర్సా అన్నది ప్రాపర్ గా మీరు చూసుకోవాల్సిందే. ఫైనల్ గా చెప్పండి, ఫేస్ కానీ హెయిర్ కానీ అందరికి ఇంపార్టెంట్, అందరికి శ్రద్ధ అనేది దాని మీదే ఉంటుంది. వాటి కోసం బాధపడుతున్న వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం సజెషన్ ఇస్తారు? సో నేను ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లే, ఇప్పుడు అందం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం కంటే కూడా కాస్మెటిక్ సర్జరీ అనేది మనం ఉట్టి మన బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా మనకు ఒక ఆత్మవిశ్వాసం, మన కాన్ఫిడెన్స్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. మనకి డెఫినెట్ గా ఫిజికల్ అపియరెన్స్ అనేది ఇంపార్టెంటే, బట్ అది మనకి ఎంత వరకు అవసరం అనేది ఒకటి చూసుకోవాలి. అది అండ్ హెల్దీగా వేస్ లోనే మనం అది చేయడానికి సాధించడానికి ట్రై చేయాలి. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అలాంటి వేస్ మీకు కుదరని పక్షంలో మాత్రమే మనము సర్జరీస్ కానివ్వండి, నాన్ సర్జికల్ గా కానీ మనము ప్రయత్నించవచ్చు. అందులో తప్పేం లేదని అంటున్నాను నేను. మీకు ఎలాంటి రిస్క్ లేదు అనుకుంటే కాస్మెటిక్ సర్జరీస్ లో డెఫినెట్ గా మీరు భయపడకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి, ఇప్పుడున్న ట్రైన్డ్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ కి ఖచ్చితంగా మీరు కాస్మెటిక్ సర్జరీస్ అనేవి చేయించుకోవచ్చు. అది మీ కాన్ఫిడెన్స్ ని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ లాగా మీకు అసలు చాలా చేంజెస్ అనేది జరుగుతాయి. అండ్ అది ఓన్లీ మీ ఫిజికల్ అపియరెన్స్ గురించే కాదు, మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తుంది, ప్రొఫెషనల్ వైజ్ మీకు గ్రోత్ బాగా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది, అన్ని విధాలుగా మీకు అది బూస్ట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే మనము ఎందుకు చేయించుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్, ఎవరి దగ్గర చేయించుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్, ఎక్కడ చేయించుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. చేయించుకున్న తర్వాత హెల్దీగా మనము మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వగలుగుతామా లేదా స్ట్రిక్ట్ గా, అలా మోటివేటెడ్ గా ఉంటేనే ప్లాస్టిక్ సర్జరీస్ కానివ్వండి, ఫ్యాట్ లాస్ కి సంబంధించినవి కానివ్వండి, హెయిర్ కి సంబంధించి ఏదైనా సరే మీరు చేయించుకోవాలి. కాకపోతే దయచేసి ఈ ఫేక్ డాక్టర్స్ ని మాత్రం మీరు అవాయిడ్ చేయండి. అదొకటే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు అంటే ఎవరి ద్వారా చేయించుకోవాలి, ఎవరి ద్వారా చేసుకోకూడదు, హెయిర్ కి సంబంధించి కానీ కాస్మెటిక్ సంబంధించి కానీ ఎవరిని మనం కన్సల్ట్ అవ్వాలి, ఎవరు చేయించుకోవాలి, ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.